క్షణం క్షణం మీ ముందుకు సమాచారం. డబ్బులు ఏం బిల్లులు వల్ల ఒక బిల్లు పడిందా చేస్తానమ్మా. అందుకే పెద్దలతో ఆయనతో సంప్రదిస్తా, పెద్ద ఆయనతో మాట్లాడి కొన్నారెడ్డి అన్నతో కూడా పిలుచుకొని వస్తా. కొన్నారెడ్డి అన్నతో కూడా మాట్లాడి ఏం చేస్తే బాగుంటుంది అక్కడ ప్రజలకు అని నేను పిలుస్తామా. నేను పిలుస్తా, అందరం వచ్చి ఆడ కూర్చొని మాట్లాడి ఏం చేయాలా పెద్ద మాట్లాడ. అవునమ్మా. నేనమ్మా నేను 35,000 మీ 35,000 నేను ఇటుకల ఫ్యాక్టరీ పెట్టిన. ఇటుకల ఫ్యాక్టరీ నుంచి ₹1,00,000 ఇచ్చాను. ₹1,00,000 ఇచ్చాను. మీరు ఏమి మీరు ₹1,00,000 ఇచ్చినారమ్మా. ఎవరికి ఇచ్చారమ్మా? అప్పుడు గవర్నమెంట్ అప్పుడు ఉన్నటువంటి పెద్ద వాళ్ళు నాశనం చేసినారు. ఏదో మన చేతనంత వరకు పెద్ద ఆయన వచ్చినాడు, ఇబ్బందిలే చేస్తామమ్మా. ఏం కాదు, కట్టి చేద్దామమ్మా. నేను చేయాలంటే ఒకటి ఇల్లు కాదు, 2 ఇల్లు కాదమ్మా. 1, 2 కాదు, 100 ఇల్లు కట్టాలంటే నాకుండే ఒక ఇల్లు ఉంది, అది అమ్ముకోవాలా. చేస్తాను నేను మాట్లాడదమ్మా. మళ్ళా మీకు అందరికి కావాలంటే నేను అప్పుడు అయింటే బాగా చేసిందమ్మా, బాగా చేసింది, బ్రహ్మాండంగా చేసింది. ఈరోజు గతంలో మన కొత్తపల్లె పంచాయతీకి అమృతానగర్ అనేది ఒక 350 ఎకరాలు దాదాపు ఉన్నటువంటి కాలనీ ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి కాలనీ అప్పట్లో. దానికి అంకురార్పణ చేసి శంకుస్థాపన చేసినటువంటి ఘనత మన గౌరవ పెద్దలు నంద్యాల వరదరాజరెడ్డి గారికి దక్కింది. ఎందుకంటే అంత పెద్ద కాలనీ ఇవ్వడం అనేది కొత్తపల్లె పంచాయతీలకి చాలా అరుదు అన్నమాట. ఆ కాలనీలో చుట్టుపక్కల జిల్లాల నుంచి కాదు, పక్క జిల్లాల నుండి వచ్చి చేరినటువంటి వారు చాలా మంది ఉన్నారు. అది ఇప్పుడు రాను రాను ఎవరన్నా అమ్ముకోవాలన్నా 10,000కో 20,000కో అమ్ముకుంటానటువంటి కాలనీ ఫ్లాట్ ఇప్పుడు దాదాపు 10 లక్షలు 15 లక్షలు పోతుంది. అలాంటిదే ఈ కొత్తపల్లె గ్రామ పంచాయతీకి జగనన్న కాలనీ అని చెప్పి దాదాపు 105 ఎకరాలమైనటువంటి విశాలమైనటువంటి సైటు ఏర్పాటు చేసి బీద ప్రజలకు దాదాపు 5,000 మందికి ప్లాట్లు ఇచ్చారు. ప్లాట్లు ఇచ్చినప్పుడు అప్పట్లో సర్పంచ్గా నేను డే అండ్ నైట్ కష్టపడి ఆ కాలనీలో అంతా అక్కడ ఉన్నటువంటి భూములన్నీ చదును చేసి కంప చెట్లన్నీ కొట్టి చాలా చేసినాం. రోడ్లు పర్మిషన్ చేసినాం, బెచ్చెలు తోలి గ్రావెల్ వేసి రోడ్లు వేసాము. అయినా అప్పట్లో ఇల్లు కట్టాలనే తపనతోనే మేము కూడా డే అండ్ నైట్ కష్టపడి ఇల్లు కడతాంలే అని చెప్పి ఆలోచన చేసినామా. తరువాత ఇప్పుడు గతంలో ఉన్నటువంటి రాజకీయ ఒత్తిడుల వల్ల నన్ను ముందుకు రానియకోకుండా చేసినటువంటి కొందరు ఉన్నారు. లేకుంటే ఆ కాలనీలో ఈ టయానికి ప్రతి ఒక్క ఇల్లు పూర్తి చేస్తున్నాను. అయినా కానీ నా మీద నమ్మకంతో మా కొత్తపల్లె గ్రామ పంచాయతీ ప్రజలే కాదు, తాళమోపురం పంచాయతీల్లో, కల్లూరు పంచాయతీల్లో అక్కడ ఉన్నటువంటి వారి ప్రజలందరూ ఈరోజు రావడం, మమ్మల్ని అడగడము, అక్కడ ఒక రోడ్డు నీళ్లు వస్తే మేము ఆ కాలనీలో చేరుతామని చెప్పి వాళ్ళు చాలా సంతోషమైనటువంటి విషయం. దానికి అనుగుణంగా గౌరవ పెద్దలు మన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజరెడ్డి గారితో సంప్రదించి ఖచ్చితంగా అక్కడ ఏం చేయాలా అనేది నేను త్వరలోనే ఆ కాలనీకి వెళ్ళి నా వంతు సర్పంచ్గా కానీ పెద్దలు నంద్యాల వరదరాజరెడ్డి గారు మన ఎమ్మెల్యే గారితో సంప్రదించి ఏం చేయాలా, ఏం చేస్తే బాగుంటుంది, ఆ కాలనీ ప్రజలు అక్కడ చేరితే పెద్ద విశాలమైనటువంటి కాలనీ ఏర్పడుతుంది. దాదాపు 15,000 మంది
జనాభా అక్కడ ఇంటికి ముగ్గురు వేసుకున్నా కూడా 5,000 మంది 5,000 కుటుంబాలు చేరుతాయి. ఇక్కడ 5 × 3 15,000 మంది జనాభా చేరేదానికి అక్కడ ఆస్కారం ఉంది. విశాలమైనటువంటి రోడ్లు, మంచి వాటరు, ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉన్నటువంటి ఆ కాలనీ పెద్ద కాలనీ అవుతుంది. దానికి గౌరవ పెద్దలు మన నంద్యాల వరదరాజరెడ్డి గారితో సంప్రదించి అక్కడికి తీసుకెళ్లి గతంలో చెప్పాను, అన్న అక్కడికి రావాలా, వస్తే బాగుంటుంది, ఉన్నటువంటి ప్రజలంతా వస్తారు, మిమ్మల్ని మనం చూస్తాము. ఆ కాలనీ మీ చేతుల మీద గతంలో అమృతానగర్ అభివృద్ధి చెందింది. ఇప్పుడు కూడా మీకు అదృష్టంగా మీరు మనకు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఖచ్చితంగా ఈ కాలనీ కూడా అభివృద్ధి చెందాలనే ఆశతో ఉన్నాము. మీ చేతుల మీద జరగాలని అని చెప్పి ఆయన కోరుకున్నాను. ఖచ్చితంగా చేస్తామని చెప్పినాడు. ఇక్కడికి వచ్చినటువంటి వారు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. ఆయనతో మరోమారు అందరం కలిసి ఆయన కాలనీకే రమ్మన్నాం, ఇక్కడికి కాదు, కాలనీకే రమ్మని చెప్దాము. ఆయన వస్తాడు. వచ్చిన తర్వాత ఏం చేయాలా, ఆ కాలనీ చేసి ఎట్లా బాగుంటుంది అనేది ఆయనతో సంప్రదించి ఖచ్చితంగా చేస్తామని చెప్పి మీ అందరికీ మాట ఇస్తున్నాను. ఖచ్చితంగా నా వంతు నేను సర్పంచ్గా మీకు ఏదైనా వాటర్ కావాలన్నా చేస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఏదైనా అది కూడా కలెక్టర్ గారు మంచోళ్ళు వచ్చారు. ఆయన కూడా అభివృద్ధి పనులు చేయాలంటే ఆయన కూడా ముందందుకు ఉంటాడని చెప్పి మీ అందరి ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఏదైనా కానీ అక్కడ వాటరు, రోడ్లు పడితే దాదాపు అన్ని కుటుంబాలు చేరుతాయని చెప్పి నాకు తెలుసు. దానికి మేము అన్ని విధాలా సహకరిస్తాము, పెద్దలతో సంప్రదించి చేస్తామని చెప్పి మీ అందరికీ మాట ఇచ్చి సెలవు తీసుకుంటున్నాను. శ్రీ కారంజ నరసింహ కాలనీ ప్రొద్దుటూరు. సెంటు కేవలం 1,20,000 మాత్రమే. రామేశ్వరం జగనన్న కాలనీ ప్రక్కనే. వెంటనే ఇంటి నిర్మాణానికి అనువైన స్థలం. మీ పెట్టుబడి అతి త్వరగా రెట్టింపు. పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం, చుట్టూ డైమండ్ మెష్ ఫిన్సింగ్ గేట్. వేగంగా అభివృద్ధి చెందుతున్న 7,000 నిర్మాణాలు జరుగుతున్న 220 ఎకరాల జగనన్న కాలనీ ప్రక్కనే 30 అడుగుల రోడ్డు. ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర ఫ్లాట్లు. స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి 5% డిస్కౌంట్. ఒకే వ్యక్తి 25 సెంట్స్ కొంటే 5% డిస్కౌంట్ మరియు ఉచిత రిజిస్ట్రేషన్. రామేశ్వరం థర్మల్ బైపాస్ నుండి కేవలం 5 నిమిషాల దూరం మాత్రమే. త్వరపడండి, పరిమిత ఫ్లాట్లు మాత్రమే కలవు. శ్రీ కారంజ నరసింహ కాలనీ. ఫోన్ నంబర్ 8121153383.